ఆంటీ 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 వినపడుతుందా మీకు? ఇప్పుడు వినిపిస్తుందయ్యా. హ్యాపీయా? హ్యాపీ, ఫుల్ హ్యాపీయా? ఎట్టగట్ట తంటాలు పడి అమౌంట్ కట్టాము, ఏదో హ్యాపీనేనమ్మా. అది వాడు అయిపోయింది, అక్కడికి వెళ్ళి సెటిల్ అయితే చాలయ్యా మాకు. అయిపోయింది. నేను చేయాల్సిన పని అయిపోయింది. అందరికి థ్యాంక్స్ అమ్మా. సో ఫైనల్గా అయితే మీకు వీసా వచ్చింది. హ్యాపీ, అందరం హ్యాపీ. హ్యాపీ. అది ఫ్లైట్ టికెట్ ఎప్పుడమ్మా మరి? మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారంటే? అయ్యా ఆల్రెడీ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు అమౌంట్ వాళ్ళు ఫస్ట్ మనకు 4 lakhs వేస్తున్నారు కదా. అది వెయ్యంగానే ఫ్లైట్ టికెట్ ఎంత అయితే అంత అమౌంట్ మీకు ఫార్వర్డ్ చేసేస్తాము. అసలు ఏమొద్దు, మీ అకౌంట్ లోనే ఉంచండి. మీ అకౌంట్ నుంచే కట్టేయచ్చు. ఎవరి అకౌంట్ కు డబ్బులు ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అసలు ఏమి ఇబ్బంది లేదు. సో ముందు అన్ని రెడీ చేసుకోండి. మీరు ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు ఏంటనేది. షాపింగ్కి వెళ్తున్నావమ్మా? అయ్యా నువ్వు ఎప్పుడు టికెట్ బుక్ చేస్తే అప్పుడు అబ్బాయి నీ ఫ్లైట్ బుక్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అదేం పెద్ద విషయం కాదులే అంటే. అశోక్ చేస్తాడు, నేను చేస్తాం, మీకు కూడా చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది. అసలు అందరికంటే ముందు తరుణ్ చేస్తాడు. బస్ టికెట్ బుక్ చేసినట్టే ఉండిద్ది, అదేం పెద్ద విషయం కాదు అది. సో అలానే కాదులే, మీరు బుక్ చేయండి. కానీ మెయిన్ పార్ట్ అయితే అయిపోయింది, వీసా వచ్చేసింది. సో ఫుల్ ఖుషి. అమౌంట్ కూడా పడిపోతే ముందు పడతాయంటే నాకు తెలిసి వీక్లో అయిపోతుంది అది కూడా. అది గర్వంగా చెప్పండి, మా కొడుకు వీసా వచ్చిందని చెప్పేసి. మీకు ఏం సపోర్ట్ కావాలన్నా ఎప్పుడైనా కానీ నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. వీలైనంత వాటికి సపోర్ట్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో అప్పుడు అలాగే ఉంటాము. విల్ బి లైక్ ఏ ఫ్యామిలీ. మనం ఫ్యామిలీ లాగే సో ట్రీట్ చేస్తాం, ఫ్యామిలీ లాగే సపోర్ట్ చేస్తాం. ఎక్కడైనా కానీ, ఏ టైం అయినా, ఏమున్నా కానీ ఎనీ టైం విల్ సపోర్ట్ యూ. చేయాల్సింది మొత్తం చేసేసాము. మెయిన్గా సక్సెస్ఫుల్ అయిపోయింది, వీసా వచ్చేసింది. షాపింగ్ గీపింగ్ చేసేసి మొత్తం బ్యాగులు తీసుకొని వచ్చేయమనండి. స్టోరీ క్లోజ్ అయిపోయినట్లు. ఫ్లైట్ టికెట్ ఎంత ఉంటుందమ్మా? సో నిన్న వేరే వాళ్ళు బుక్ చేసుకుంటే 40,000 ఏం పడినట్టుందంటే. అంతేనా? అంతే, 40,000-50,000కి అయిపోద్దులేండి. అంటే పెద్ద విషయం ఏం కాదు. లక్షన్నర దాకా పడిద్ది అని టెన్షన్. నాకేంటి 1,00,000 అట్టయితే. లేదు, బట్టి టికెట్ 1,00,00,000 దాకా కూడా పడుతుంది అంటే అన్నాడు. అవును, మనం పెట్టుకున్న టైం బట్టి ఇదిగో రేపు కావాలంటే 80,000 90,000 ఉంటుంది, ₹1,00,000 ఉంటుంది. అండ్ డిసెంబర్ నెలలో అయితే ఇంకా 2,00,000 కూడా ఉండిద్ది ఒక టికెట్. సో మనం పెట్టుకున్న టైం బట్టి అలా ఉండిద్ది. ఇప్పుడు బాగానే ఉన్నాయి, ప్రైజులు తక్కువగానే ఉన్నాయి. 40,000 అంటే వారం రోజుల్లో మంచి టికెట్. నెక్స్ట్ వీక్ మాక్సిమం బుధవారం గురువారం లోపు క్లోజ్ చేసేద్దాం అంటే వచ్చేటట్లు. ఓకే అంటే డన్. మేము మామూలుగా అయినా కానీ నాకు తెలిసిన వాళ్ళందరితో నేను చెప్తాను, పలానా వాడు వచ్చాడు, వీలైనంత వాడికి హెల్ప్ చేయండి అని చెప్పేసి. మన స్టూడెంట్స్ చెప్తాను, నాకు తెలిసిన జాబులు ఫార్వర్డ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ నాకు చెప్తుంటారు కదా పలానా చోట జాబ్ ఉందని చెప్పేసి. సో నాకు తెలిసిన జాబులు ఫార్వర్డ్ చేస్తాను, గ్రూప్స్ లో యాడ్ చేపిస్తాను, నేను పిల్లలందరికీ పరిచయం చేపిస్తాను. మనోడే జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి మొత్తం అవన్నీ మేము చూస్తాం. వాటి గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, అసలు కనీసం అబ్బాయికి కనీసం 30% 40% లేని వాళ్ళని కూడా తీసుకొచ్చాము. బస్సు మీద పేరు ఉండిద్ది కదా, ఎర్ర ఊసుల మీద పచ్చ ఊసుల మీద, గుంటూరు అని విజయవాడ అని ఇట్లా కనీసం పేరు చదవలేని అబ్బాయిని కూడా తీసుకొచ్చామంటే. అసలు లోనే రాదా అంటే 20 లక్షలు 30 లక్షలు లోన్ ఉన్నా గానీ అట్లాంటి మనిషికి కూడా మేము లోన్లు ఇప్పించామంటే. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అది రిక్వెస్ట్ చేసి ఇది రిక్వెస్ట్ చేసి అట్లాంటి మనుషులకు కూడా మేము లోన్లు ఇప్పించామంటే. ఇంకా ఎఫ్డీలు వేసి తెలిసిన వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కాలేజీ ఫీజులు లోన్ రాకముందు నుంచే కాలేజీ ఫీజులు కట్టించామంటే బ్యాంక్ వాళ్ళతోటి. ఇట్లాంటి మేము ఎన్ని చేసామంటే అన్ని చేసాము. ఇగో నిన్న వేరే వాళ్ళకి వీసా వచ్చింది 2 రోజుల క్రితం. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే ముగ్గురు వెంటనే ఫోన్ చేశారు, అన్న వాడికి వీసా వచ్చిందంటే వాడికి వీసా అసలు వాడికి ఏమి రాదన్న, వాడికి వీసా తెప్పించారు, వెంటనే మాకు చేయండి అన్న అని చెప్పేసి ముగ్గురు వాళ్ళ బంధువులు, వాళ్ళు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు ఫోన్ చేశారు నాకు.
ఆ. మీరు కూడా కొంచెం తెలిసిన వాళ్ళకి ఒకళ్ళిద్దరికి చెప్తే. నేను కంపల్సరీ అమ్మా, నేనైతే అందరికీ చెప్తాను, కంపల్సరీగా చెప్తాను. చెప్పాక నా గ్రూప్ లోనే నేను పెట్టేస్తానని చెప్పి. అదే అదే అదే. ఇన్స్టా ఉంది నాకు, మామూలుగా నా బ్యూటిషియన్ గ్రూప్ ఉంది, నేను అన్నిట్లో ఫార్వర్డ్ చేస్తాను. నాకు తెలిసినందరికి నేను చెప్తాను. ఆల్రెడీ ఒకళ్ళైతే సన్నీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఒకళ్ళైతే అడిగారు. ఓకే. వాళ్ళు అక్కడ పీజీ చేయడానికి, ఇప్పుడు బీటెక్ అయిపోయిందంట, మరి అక్కడ పీజీ చేయడానికి ఏమో అడిగారు. అదేలేండి. మీ సన్నిధి అయిన తర్వాత చూస్తామన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఓకే ఓకే. మన సన్నిధి అయిపోయిందని తెలిస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే ఓకే. షేర్ చేయండి అంటే డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి. మేము కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం, మేము చేసిన దానికి మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి. అయ్యో ఖచ్చితంగా అయ్యా, చెప్పండి. మా ఫ్రెండ్స్ పిల్లలు ఎవరు వెళ్తారన్నా సరే నేనైతే మీకే సజెస్ట్ చేస్తాను, ఎవరు అడిగినా కానీ. చాలా ఆనందం ఉంటుంది అయితే. ఎందుకంటే ఇప్పుడు ఏం పట్టించుకోనాలైతే మనం చెప్పమమ్మా, ఎన్ని చేశారు, నేను అది ఎలా మర్చిపోతాను ఈ విషయంలో. ఖచ్చితంగా చెప్తాను. ఆంటీ మీరు కూడా రెడీ అవ్వండి, 2 సంవత్సరాల్లో మీరు కూడా వచ్చేయచ్చు ఇక్కడ. మీరు అదేదో బ్యూటీ పార్లర్ అంటున్నారు కదా, బ్యూటీ పార్లర్కి ఎంత ఇస్తారో తెలుసు ఇక్కడ. వాళ్ళు మొన్న రీసెంట్ గా నేను వేరే వాళ్ళని విన్నాను, నేను వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారంట. నెక్స్ట్ 3 years అపాయింట్మెంట్లు లేవు. ఏది గోర్లు కానీ ఇంకోటి కానీ మేకప్లు కానీ ఏవో చేస్తుంటారు కదా, వాళ్ళకి నెక్స్ట్ 3 years కి అపాయింట్మెంట్ లేవంటే ఇమాజిన్ చేసుకోండి వాళ్ళు ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నారు ఏందనేది. ఇంట్లో చేసుకుంటానే. ఇంకా మీరు ఒక చిన్న షాప్ పెట్టుకొని 2 కుర్చీలు వేసుకున్నా కానీ మీకు రోజుకి తక్కువలో తక్కువ ఒక 30-40 వేలు వస్తాయి ఆంటీ, అన్ని పోయి. యా సరే ఆంటీ కానివ్వండి. డిప్లొమా చేసి చెప్పి అనుకున్నాను. మీరు జాగ్రత్తగా సెట్ చేసుకుంటుంది, అవన్నీ సెట్ చేసుకుంటే 2-3 ఏళ్లలో మీరు కూడా మొత్తం ఫ్యామిలీ ఇక్కడ పెట్టేసుకొని జాగ్రత్తగా సెట్ చేసుకోవచ్చు. సరేనా? కానీ ఆంటీ అండ్ జాగ్రత్త, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సరే అండి. సరే అండి.